బుజ్జమ్మ ఏమంటాంది? ఏమైనా తోక జాడిస్తుందా చెప్పు, దాని సంగతి చెప్తా. ఏం చెప్పాలి మమ్మీ, ఎప్పుడు అది ఎప్పుడు ఆఫీసు పని అంటుంది. అసలు నాన్ వెజ్ తిననిస్తలేదమ్మా నన్ను. ఏమొస్తానో ఏమో, అసలు నీలాగా ఫ్రీగా ఉండదు మమ్మీ. ఎప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంటుంది నాకు. అవునా బిడ్డ? అందుకే కదా బిడ్డ గిడికి రాగానే మూడు కూరలు రేపేయమని చెప్తా నీకు. మూడు కూరలు అనిపిస్తున్నా కదా తినిగా, వారం రోజులకు సరిపడా. మళ్ళీ వారం అయినాక మళ్ళీ రా బిడ్డ. అమ్మా మళ్ళా ఊక వారం వస్తే దాని కళ్ళలో మన్ను పోసుకుంటుంది, దాని కళ్ళు మండుతాయి. అవు బిడ్డ, అది ఆడ మండుతుంది, దీనికి ఇక్కడ మండుతుంది, రెండింటికి మండుతాయి. ఏం చేద్దాం బిడ్డ మరిగా? అదే కదా మమ్మీ, నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు చూసాను నేను రాగానే కొడుకుకి ఎక్కిస్తుంది, కథం ఆడుబట్లోడు ఆడుగోలాగా నేను పోయే వారికి కారాలు మిరియాలు నూరుతుంటాడు. అవునా బిడ్డ? గా పిల్లవాడు గట్ల తయారైందా గా తరుణ్? సరే, ఏమన్నా మాట్లాడితే చెప్పు, నాన్నని తీసుకొని వస్తా. ఏమన్నాడు కదనే, అదే నా బాధ. అమ్మ ఎక్కిస్తుంది, కథం అన్ని బుర్రలో పెట్టుకొని కథం తీగుండడు. ఇక అట్లనే ఉంటాయి ఇవి, బైరూపులు అట్నే తయారవుతాయి, కొడుకులు వంగని ఎక్కితాయి అన్ని. అవును మమ్మీ, నీలా అసలు మంచిదిగానే కాదు. సరే బిడ్డ, వీడికి వచ్చిన దాపెంట గురించి మనకెందుకు కానీ, ఏం సంగతి బిడ్డ? ఇంకా ఎట్లుంది మీ వ్యాపారం? అంత మంచిగా ఉందా? మంచిగానే ఉందమ్మా. వాళ్ళకేంది ఫుల్ రిచ్ వాళ్ళు, దానికి పైసలు నెత్తి మీదకి ఎక్కి పైసలు ఎక్కువయ్యి బాగా ఎప్పుడు చూసినా కోడలికి రెస్ట్రిక్షన్స్ పెడుతుంటుంది. అవునే, అట్నే చెప్పుకోవాలి, రీచ్ అని చెప్పుకోవాలి అందరికీ, ఊర్లందరికీ. అర్థమైందా బిడ్డ?